హలో గాయస్, మనకి నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే మనకి 42 రన్స్ తేడాతో ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోవడం జరిగింది. అయితే మరి ఈ ఓటమి గల కారణం ఏంది అనే దాని గురించి మనం చూడడం కంటే వాళ్ళ కెప్టెన్ అయిన జితేష్ శర్మ అసలు దీని గురించి ఏం మాట్లాడుతున్నాడు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడడం. అయితే ఫస్ట్ జితేష్ శర్మ చెప్తుంది రెండు పాయింట్లు. ఒకటేంటంటే వాళ్ళు బౌలింగ్, అలాగే దాని తర్వాత మరి ఈ ఓటమి అనేది వాళ్ళకి మంచే చేకూరింది అని చెప్పేసి 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. అయితే మరి బ్యాటింగ్లో చూసుకుంటే వీళ్ళు బ్యాటింగ్లో చూసుకుంటే 189 రన్స్ కొట్టారు. సో మరి మా బ్యాటింగ్ మాత్రం చాలా మంచిగా ఉంది, కానీ మేము బౌలింగ్లో చూసుకుంటే ఒక 20 నుంచి 30 రన్స్ ఎక్స్ట్రా ఇచ్చాం. సో ఆ 20-30 రన్స్ కనుక మేము కట్టడి చేయగలిగినట్టయితే ఆటోమేటిక్గా ఈ మ్యాచ్ గెలిచేవాళ్ళం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అయితే దాని తర్వాత అతను చెప్తుంది ఏంటంటే, మేము ఈ మ్యాచ్ ఓడిపోయాం కదా, సో రేపు జరగబోయేది మాకు ప్లే ఆఫ్స్. సో ప్లే ఆఫ్స్లో ఒకేసారి మేము ఒక రిథంలో అతను గెలుచుకుంటాం. సో మరి ఇక్కడే మాకు అడ్డుకట్ట పడింది కాబట్టి దీని నుంచి మరి మా టీంలో ఏదైనా సరే నెగిటివ్స్ ఉన్నాయా అని ఆలోచించుకోవడానికి ఈ ఓటమి అనేది మాకు ఇప్పుడు బాగా ఉపయోగపడింది. సో ఇక్కడ మేము ఏదైతే తప్పులు చేసామో అవి చూసుకొని రేపు ప్లే ఆఫ్స్కి వెళ్తాము. ఆ ప్లే ఆఫ్స్లో ఈ తప్పులు జరగకుండా కనుక మేము చూసుకోగలిగితే ఆటోమేటిక్గా మేము టైటిల్ కూడా కొడతాము. సో మరి ఈ ఓటమి అనేది చాలా మంచి కోసమే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో ఏదేమైనా సరే మరి ఓవరాల్గా చూసుకుంటే జితేష్ శర్మ మాటల నుంచి అయినా సరే, లేదంటే మ్యాచ్ సినారో మొత్తం చూసుకుంటే ఓకే పర్లేదు, వాళ్ళ బ్యాటింగ్ పర్లేదు, దాని తర్వాత బౌలింగ్లో కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చారు. అయితే మరి దీని తర్వాత వీళ్ళు ఎల్ఎస్డితో మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఎల్ఎస్డితో మ్యాచ్లో కనుక వీళ్ళు ఓడిపోయారు అంటే మరి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే 3rd ప్లేస్కి పడిపోయారు. ఈసారి ఎల్ఎస్డితో ఓడిపోయితే దాని తర్వాత 4th ప్లేస్కి పడినా సరే మరి ఇంకా డౌట్ అవసరం లేదు. సో కాబట్టి మరి ఈ ఓటమి నుంచి ఖచ్చితంగా వీళ్ళు నేర్చుకొని నెక్స్ట్ ఎల్ఎస్డి మీద మ్యాచ్లో గెలిస్తే సో 2nd ప్లేస్కైనా వెళ్ళే ఛాన్స్ ఉంది, క్వాలిఫైర్ 1లో ఆడే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో మరి చూద్దాం ఆర్సీబీ ఇక్కడ నుంచే పాఠాలు నేర్చుకొని మరి దాని తర్వాత ఎల్ఎస్డి మీద గెలిచిద్దా, దాని తర్వాత ప్లే ఆఫ్స్కి వెళ్ళి ఎలా పర్ఫామ్ చేసిద్దా అనేది సో నెక్స్ట్ మ్యాచెస్లో అయితే చూద్దాం.